భారతదేశంలో ఉన్నటువంటి దేవాలయాలు అన్నీ కూడా అద్భుత శక్తి కేంద్రాలనే చెప్పాలి. దానికి అద్భుత నిదర్శనం ఈ దేవాలయం. ఈ దేవాలయంలోని చీమలకు చక్కెర కనుక వేసి తినిపిస్తే మనలో ఉన్నటువంటి చక్కెర వ్యాధి పూర్తిగా నివారించబడుతుంది. అంతేకాకుండా ఈ టెంపుల్లో అడుగుపెట్టి దేవుణ్ణి దర్శనం చేసుకోగానే డయాబెటీస్ అనేది తగ్గుముఖం పడుతుందని సైంటిస్టులు సైతం ఒప్పుకున్నటువంటి దేవాలయం. మన దేశంలో ఉన్నటువంటి డాక్టర్లే కాకుండా దేశ విదేశాల నుండి వచ్చేటువంటి భక్తుల సంఖ్య కూడా ఇక్కడ ఎక్కువగానే కనిపిస్తుంది. అయితే ఇదంతా నిజమా? ఒకవేళ నిజమైతే ఇది ఎలా సాధ్యమవుతుంది అనే విషయాలతో పాటుగా ఈ ఆలయం ఎక్కడుంది, ఈ ఆలయం విశేషత ఏంటి, ఈ టెంపుల్ ను మీకు పూర్తిగా ఈ వీడియోలో చూపిస్తూ మిగతా వివరాలన్నీ కూడా తెలియజేస్తానండి. ఇక వీడియోలోకి వెళ్దాం పదండి. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి టెంపుల్ శ్రీ వెన్ని కరుంబేశ్వరర్ ఆలయం తమిళనాడు రాష్ట్రం తిరువారూర్ జిల్లా తంజావూర్కి 26 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కోయిల్ వెన్ని అమ్మపేట అనే మారుమూల గ్రామంలో ఉంటుంది. ఈ ఆలయంలో శివుడు వెన్ని కరుంబేశ్వర్ గా, పార్వతీదేవి సౌందర్య నాయకిగా పూజలు అందుకుంటున్నారు. శివుడు చూడడానికి చెరుకు కట్టలతో కప్పబడి ఉన్నట్టు కనిపిస్తాడు. తమిళ భాషలో కరంబు అంటే చెరుకు గడలు, వెన్ని అంటే నందివర్ధనం చెట్టు అని అర్థం. ఒకప్పుడు ఈ ప్రాంతం చెరుకు నందివర్ధనం చెట్లతో కప్పబడి ఉండేదని, అందుకే ఈ స్వామిని వెన్ని కరుంబేశ్వర్ అని పిలుస్తారు. స్థానికుల కథనం ప్రకారం అతి ప్రాచీన ఈ ఆలయం చారిత్రాత్మక ఈ ఆలయాన్ని తిరువెన్ని అని కూడా పిలుస్తారు. ఇక్కడ శివుడు మధుమేహాన్ని అంటే షుగర్ వ్యాధిని, డయాబెటీస్ ని తగ్గిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకోసమే ఈ ఆలయంలో డయాబెటీస్ తో బాధపడే భక్తులు శివయ్యకు గోధుమ రవ్వ, చక్కెరతో కలిపిన ప్రసాదాన్ని సమర్పిస్తారు. అయితే ఇప్పుడు ఆ షుగర్ ని, వాటిని పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని, అలాగే మెయింటెనెన్స్ దృష్టిలో పెట్టుకొని నిషేధించడం జరిగింది. కేవలం స్వామివారిని దర్శించుకున్నంత మాత్రాననే ఈ షుగర్ అనేది తగ్గుతుందని చెప్తున్నారు ఇక్కడ ఆలయ అర్చకులు. అదెలా సాధ్యం అనే విషయాలను గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే ఇది హై ఎలక్ట్రోమాగ్నెటిక్ ప్లేస్ లో ఉన్నటువంటి టెంపుల్ ఇది. ఈ టెంపుల్లో అడుగు పెట్టగానే ఆటోమేటిక్ గా మన బాడీలో ఉన్న ఆజ్ఞాచక్రాలు, సుషుమ్నా నాడీలు యాక్టివేట్ అవుతాయని ఎంతో మంది సైంటిస్టులు ప్రూఫ్ చేశారు. అంతేకాకుండా ఈ టెంపుల్ గర్భాలయంలో దేవుడి ప్రతిష్టాపన చేయటం వల్ల అక్కడ వచ్చేటువంటి శబ్ద తరంగాల పవర్, కట్టడానికి వాడినటువంటి రాళ్ల వల్ల, ఇక్కడ శివలింగ ప్రతిష్టాపనలో ఉన్న యంత్ర మంత్ర సూత్ర ధాతువులన్నింటి వల్ల ఎంతో శక్తిని పుంజుకున్నటువంటి ఈ శివలింగానికి ఎంతో పవర్, మెడికల్ బెనిఫిట్స్, కాస్మెటిక్ ఎనర్జీ కూడా ఉంటుంది. అలాగే భక్తులు ఈ శివలింగానికి చెరుకు రసంతో, విభూతితో అభిషేకం చేయటం వల్ల ఈ ఎనర్జీ, మెడికల్ బెనిఫిట్స్, కాస్మెటిక్ ఎనర్జీ కూడా వస్తుంది. అలాంటి విభూతిని భక్తులు ఇంటికి తీసుకువెళ్ళి 21 రోజుల పాటు వీటిని భక్తితో, శ్రద్ధతో, ఒక నియమ నిష్టలతో, అంటే 21 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం బ్రహ్మ ముహూర్తానికంటే ముందే లేచి స్నానం చేసుకొని ఒక పంచపాత్రలో కొన్ని నీళ్లు తీసుకొని ఇక్కడ ఇచ్చినటువంటి ఆ విభూదిని కొంచెం అందులో చిటికడి వేసుకొని 108 సార్లు ఓం శ్రీ వెన్ని కరుంబేశ్వరాయ నమః అనే మంత్రాన్ని బ్రహ్మముహూర్తంలో పఠించి తాగాలి. అదేవిధంగా సాయంత్రం ప్రదోష కాలంలో కూడా 108 సార్లు ఈ మంత్రాన్ని జపించి తాగాలి. అంతేకాకుండా నాన్ వెజ్ అనేది తినకూడదు అనే నియమాలైతే తెలియజేశారు గురువు గారు. ఈ విధంగా చేస్తే ఎవరికైనా తగ్గుతుంది కదండి ఆటోమేటిక్ గా. కొంచెం ఆలోచించండి. బ్రహ్మ ముహూర్తంలో లేవటం వల్ల మన బాడీతో పాటు మన మైండ్ కూడా ప్లెజెంట్ గా ఉంటుంది. ప్రశాంతంగా ఉండటం వల్ల మనకు ప్రెజర్ అనేది తగ్గుతుంది. ఆటోమేటిక్గా మన ఎనర్జీ కూడా కొంచెం లాస్ అవుతుంది. అంటే షుగర్ లెవెల్స్ కూడా మనకు కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. క్రమం తప్పకుండా ఇలా చేయటం వల్ల బాడీకి ఎక్సర్సైజ్ లా కూడా ఉంటుంది. ఆటోమేటిక్గా డయాబెటీస్ అనేది తగ్గుతుంది. అందుకోసం అనేసి ఇలాంటి నియమనిష్టలు మన పెద్దవాళ్ళు పెట్టారేమో. బ్రహ్మముహూర్తంలో లేవటం అనేది చాలా మంచిది. కానీ మనం లేవంగా. ఇలా మనం నియమనిష్టలతో ఇది పాటించడం ఒక ఎత్తు అయితే, ఇక్కడ ఉన్నటువంటి కాస్మెటిక్ ఎనర్జీ మనకు అందటం మరొక ఎత్తు. అంతేకాకుండా మనకు ఈ షుగర్ వ్యాధి తగ్గుతుంది అనే నమ్మకం గట్టిగా ఉంటుంది దేవుడి మీద. అందువల్ల ఆటోమేటిక్ గా ఖచ్చితంగా తగ్గుతుందండి. అందుకే ఈ టెంపుల్ కి రాగానే ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ పరిసర ప్రాంతాల ప్రభావమే కాకుండా ఆ దేవుడి యొక్క కాస్మెటిక్ ఎనర్జీ కావడమే కాకుండా మనం చేసేటువంటి ప్రక్రియ ద్వారా ఖచ్చితంగా ఈ షుగర్ వ్యాధి అనేది తగ్గుతుంది ఈ టెంపుల్లో. షుగర్ పేషెంట్లు కొంతమంది ఈ గుడికి వచ్చే ముందర బ్లడ్ టెస్ట్ చేసుకొని షుగర్ లెవెల్స్ ను చెక్ చేసుకొని మరి వస్తున్నారంట. అలాగే
టెంపుల్ను విజిట్ చేసి వాళ్ళు చెప్పినట్టు చేసేసి ఆ తర్వాత మళ్ళీ చెక్ చేసుకుంటే ఆశ్చర్యకరంగా షుగర్ తగ్గిందని చాలా మంది ఇక్కడ చెప్తున్నారు వచ్చినటువంటి వాళ్ళు. ఇంత పవర్ ఉంటే ప్రపంచంలో ఉన్నటువంటి షుగర్ పేషెంట్లు అందరూ కూడా ఇక్కడికే వెళ్ళే వాళ్ళు కదా, తగ్గించుకునే వాళ్ళు కదా. ఇన్ని వేలకు డబ్బులు పోసేసి మరి ఇన్ని డోసులు ఎందుకు తీసుకుంటున్నారు, ఇన్ని మందులు ఎందుకు వాడుతున్నారు అనేసి అనుకోవచ్చు. కానీ నమ్మకమే ప్రధానమండి. చాలా మంది శాస్త్రవేత్తలు ఇక్కడ సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది అనేసి చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా నమ్మకంతో చేస్తే తగ్గుతుందండి. శివకేశవులు ఒకటే అనే పరమార్థాన్ని మనకు తెలియడానికి చూడండి, శివలింగంలో శ్రీ మహావిష్ణువు శంకు చక్రాలను ధరించి ఉన్నారు. కాబట్టి ఈ ఆలయంలో శ్రీకృష్ణుల వారే స్వయంగా ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారని కూడా చెప్తూ ఉంటారు. ధరించండి. సుబ్రహ్మణ్య స్వామి, వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామి, అలాగే శ్రీ గజలక్ష్మి అమ్మవారి ఉపాలయం కూడా మనకి ఇక్కడ ఉంది చూడండి. అంతేకాకుండా ఈ ఆలయం మెయిన్ ఆలయం ఏదైతే ఉందో దానిపైన శివుడు లింగాకారంలో కాకుండా పరమేశ్వరుడి రూపంలో చెరుకు గడలను పట్టుకొని మనకు దర్శనమిస్తాడు. వీడియోలో స్టార్టింగ్లో ఉంది, చెక్ చేయండి. చండీశ్వర ఆలయం ఇది. చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం అండి ఇక్కడ. ఆలయ గోపురం పైన చాలా అందమైనటువంటి ఆకృతులు, అది కూడా చాలా కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో చూడండి ఒకసారి. చాలా అద్భుతంగా ఉన్నాయి కదా. ఇది రాజగోపురం అండి. ఇక్కడ మనకు బావి ఉంది చూడండి. ఇందులో నుంచే స్వామివారికి అభిషేకానికి నీళ్లు తీసుకెళ్తారంట. ఇక్కడ శ్రీమన్నారాయణుడు మనకు దర్శనం ఇస్తున్నారు చూడండి. ఈ ఆలయంలో కొలువైనటువంటి అమ్మవారి పేరు సౌందర్య నాయకి అమ్మవారు. ఈ ఆలయం ముందర ద్వారపాలకులుగా అమ్మవార్లు ఉంటారండి. చాలా గంభీరంగా అందంగా ఉంటారు. ఇక్కడ మనకు ప్రసాదంగా కుంకుమనిస్తారు. ఈ కుంకుమని ధరించినట్లయితే సౌభాగ్యం 10 కాలాల పాటు వర్ధిల్లుతుంది. అదేవిధంగా స్వామివారిని ఇక్కడ మీరు తీక్షణంగా పరీక్షించండి. స్వామివారి శివలింగం పైన చెరుకు గడలు ఉన్నట్టుగా మీకు కనిపిస్తుంది. ఇమేజ్ని యాడ్ చేస్తున్నాను చూడండి. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8:30 to 1 o'clock అండి. అలాగే ఈవినింగ్ 5 to 7:30 వరకు. ఎక్కడైనా మార్నింగే తీస్తారు కదా, ఇక్కడ మాత్రం కొంచెం లేట్గానే 8:30 ముందు వచ్చేసినా కానీ మనకు వేస్ట్. ఎందుకనంటే ఇక్కడ విలేజ్ అనమాట. చాలామంది భక్తులు తక్కువ ఉంటారు, అంటే దూర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళే తప్ప ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా తక్కువ. అలాగే అమ్మపేట నుంచి పంతులు గారు రావాల్సి ఉంటుందంట, దూరం అంట. అందుకోసం అనేసి కూడా లేట్ అవుతుందని చెప్తున్నారు. సో వచ్చేవాళ్ళు 8:30 కల్లా వచ్చేటట్టు చూడండి. మార్నింగ్ అని కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. దూర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళే కానీ ఇక్కడికి గ్రామస్తులు అయితే చాలా చాలా తక్కువగా వస్తారు. సో అందుకోసం అనేసి ఈ ఆలయంలో టైమింగ్స్ కానీ అభిషేకాలు కానీ ప్రతిదీ కూడా చాలా లేట్గానే అవుతుంది. అభిషేకం వచ్చేసి 11 గంటలకు చేస్తారంట అండి. ఈ లోపల వచ్చినటువంటి భక్తులకి అర్చన చేసి పంపిస్తారు. అలాగే ప్రత్యేకంగా చెప్తున్నారు, షుగరు రవ్వ అనేది అలో చేయట్లేదు. అంతకుముందు చేసేవారు, కాకపోతే మెయింటెనెన్స్ ప్రాబ్లం వస్తుంది, అందుకోసం అనేసి చేయట్లేదు. మనం కూడా దేవాలయాన్ని శుభ్రంగా ఉంచేసుకొని సహకరించగలరని మనవి చేస్తున్నారు. అలాగే మనం కూడా పాటిద్దాం. చూసి తెలుసుకున్నారు కదండి. తమిళనాడు అమ్మపేటలో ఉన్నటువంటి శ్రీ వెన్ని కరుంబరేశ్వర స్వామివారి యొక్క ఆలయాన్ని, అలాగే ఇక్కడ షుగర్ పేషెంట్లకి షుగర్ తగ్గుతుంది, అది ఎలా ఏంటి అనే విషయాలను గురించి తెలుసుకున్నారు కదండి. సో మీకు ఎప్పుడైనా వీలైతే తమిళనాడు కనుక వెళ్ళినట్లయితే ఈ టెంపుల్ని దర్శించండి. అలాగే అక్కడ ఉన్నటువంటి విభూతిని తీసుకురండి. మీకే కాకుండా మీ తోటి వాళ్ళకు కూడా పంచండి. నమ్మకంతో మన భారతదేశంలోని దేవాలయాలన్నీ కూడా ఒక శక్తి క్షేత్రమని నేను నమ్ముతాను. మరి మీరు? ఇక మరో ఆధ్యాత్మిక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ హైదరాబాదీ సాల్మిక్షర్. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ వెన్ని కరుంబరేశ్వరాయ నమః. స్వస్తి.